దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని వాక్యంలోని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. అద్భుతమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మూడు కూడా ఎంతో అద్భుతమైన సంగతులు, ఒకదానికి ఒకటి ఎంత సంబంధం ఉందో మనము గుర్తించాలి. నిరీక్షణ గలవారై సంతోషించండి అంటేనే అక్కడ మనకొక విషయం కనబడుతుంది. మీరు సంతోషించండి, కానీ ఆ సంతోషం మీ ముందు లేదు, ఆ సంతోషం మీ చుట్టూ లేదు, ఆ సంతోషించగలిగిన పరిస్థితులు మీకు లేవు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే మీరు నిరీక్షణ ద్వారా సంతోషించండి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎలా సంతోషించాలి? నిరీక్షణ ద్వారా మీరు సంతోషించండి. ప్రస్తుత పరిస్థితులను బట్టి కాదు, అవి దేవుడు ఎలా మలచబోతున్నాడో దాన్ని బట్టి, వాటిని దేవుడు ఎలా డిజైన్ చేయబోతున్నాడో దాన్ని బట్టి సంతోషించండి అంటుంది దేవుని వాక్యం. నిరీక్షణలో కావలసినంత సంతోషం ఉంది మనందరికీ కూడా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా నిరీక్షణలో ఎంత సంతోషం ఉందంటే అన్ని విషయాల్లో మనకు సంతోషం ఉంది. మరణమును గురించి ఒక అద్భుతమైన విషయాలు చెప్పాడు. మరణమును గురించి 1 కొరింథీ 15వ అధ్యాయంలో, అందులో ఒకసారి ఆ మాట నా జ్ఞాపకం వస్తుంది. అదొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో ఇక్కడ 35 నుండి అనేకమైన విషయాలు చెప్పాడు. చెప్తూ 42లో మృతుల పునరుత్థానము కూడా అలాగే అని అన్నాడు. అలాగే అంటే ఎలా అంటే, ముందు మాటలన్నీ చదివితే అలాగే ఉంటుంది అన్నాడు. అక్కడ అన్ని రకాలైన విషయాలు తీసుకొచ్చి వాటి మహిమలు చెప్పాడు. ఆ మహిమ వేరు, ఈ మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాలకు ఉండే మహిమ వేరు అనే విషయాల గురించి ఇక్కడ చెప్పాడు. 41లో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి యొక్క నక్షత్రమునకు భేదమే లేదు అన్నాడా? అన్ని నక్షత్రాలు సమానమైన కాంతితో ప్రకాశిస్తున్నాయి, మీకే తెలియడం లేదన్నాడా? కాదు. నక్షత్రాన్ని బట్టి, మహిమను బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి యొక్క నక్షత్రమునకు ఏముంది? భేదం ఉంది. మృతుల పునరుత్థానం కూడా అలాగే అంటే భేదము ఉంటుంది అని చెప్పాడు. సరే, మన సబ్జెక్ట్ అది కాదు. 42లో ఆ మాట చూస్తున్నాం. తర్వాత శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. విత్తబడేటప్పుడు ఎలా విత్తబడుతుంది? ఎవరు ఉంచుకోరు కదా, అలా విత్తబడుతుంది. చెత్తనైనా ఉంచుకుంటారేమో. ఏంటి, దేవుణ్ణి సేవించే భక్తులు, ప్రవక్తలు, దైవజనులు, ఇంటర్నేషనల్ బోధకులు, ప్రపంచవ్యాప్త సువార్థికులు, క్రైస్తవ ప్రపంచాన్ని ఉద్యమంలోనికి తీసుకొని వచ్చిన వారు, వారి శరీరం ఇలా 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 కృషించి ఆ తర్వాత మరణానికి అప్పగించబడి ఎలా వెళ్తుంది? అది క్షయమైపోయిందిగా అలా విత్తబడుతుంది. అక్కడికి తీసుకొచ్చాడు. ఎలాంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? ప్రపంచవ్యాప్తముగా మనం భక్తులను జ్ఞాపకం చేసుకుంటే క్షయమైనదిగా విత్తబడుతుంది, అయితే అది అక్షయమైనదిగా లేపబడును అనే విషయాన్ని చెప్పాడు. అలాగే ఘనహీనమైనదిగా అదేం చేయబడుతుంది? మట్టిలోనికి వెళ్తుంది. ఘనత లేనిదిగా, హీనమైనదిగా ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? కానీ దాంట్లో నిరీక్షణ ఉంది.
ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా, మహిమ అంటే దేవుని మహిమ, అక్షయమైనది, పరలోకమునకు సంబంధించింది లేక దేవునికి సంబంధించింది. చూడండి, నిరీక్షణ ఇక్కడ ఘనహీనమైన స్థితి, కానీ నిరీక్షణ అక్కడ కూడా ఏముంది? నిరీక్షణ ఉంది. చూసారా, మానవ జీవితంలో అసలు దేవుడు ఈ లోకంలోనికి వచ్చింది అందుకో. ఆయన ఎందుకు రావాలి? ఆయనకి ఏం లేదని రావాలి? ఆయనకి ఏం కావాలని రావాలి? ఆయనకి ఏమి కలగాలని రావాలి? మీకు అర్థమవుతుందా? ఆయన మరణం జయించేవాడు, ఆయన నీటి మీద నడిచేవాడు, ఇవన్నీ హాస్యాస్పదమైన విషయాలు నా దృష్టిలో. ఆయన ఎవరు, ఆయన ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేనంత గొప్పది. తెలుసుకోవాలంటే మళ్ళీ ఆ మహిమలోనికి దేవుడు ఆహ్వానించి తెలుసుకోవాలంటే అంత గొప్పవాడు ఆయన. ఆయన అంత గొప్పవాడు. ఆయన గురించి భూమి మీద ఏదో ఆయన గురించి కాదు, మన గురించి. ఆయన వచ్చింది మన గురించి, మన కోసం, మన పక్షమున మానవుడయ్యాడు. మనుషుల కోసం, మీకోసం ఆయన వచ్చాడు. ఆ గొర్రెల కాపర్లకు ఏమి తెలియజేయబడింది? వర్తమానం మీ కొరకు ఆయన అవతరించాడు, మీ కొరకు దిగి వచ్చాడు. మానవ జీవితంలో ఏది బాధాకరంగా ఉందో, ఏది మానవ జీవితాన్ని శాపగ్రస్తంగా మారుస్తుందో, మానవ జీవితానికి విలువ లేకుండా చేస్తుందో, దేవుని యందు ఆనందించలేకుండా చేస్తుందో, వాటన్నిటిలో విజయాన్ని ఇవ్వడానికి. ఎలాంటి విజయం? మహిమాన్వితమైనది. మహిమను చొప్పించడానికి, మహిమను ప్రవేశపెట్టడానికి, పరలోక మహిమను మన ఘనహీనమైన పరిస్థితులలో ప్రవేశపెట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది తన కొరకు కాదు, తానేమో చేయగలడు అనేది కాదు. పేతురు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. ఆయన నడవడం కాదు, ఆయన నడుస్తాడని చూపించడం కాదు కదా. భలే ప్రభు సముద్రం మీద నడుస్తున్నాడు, తరంగముల మీద నడుస్తున్నాడు అనేది కాదు. పేతురు తెలుసుకుంది, ఆయన మనకి ఏది చూపిస్తున్నాడో అది మనల్ని అలా చెయ్యగలడు అనడానికి. పేతురికి ఏమర్థమైంది? పేతురు ప్రభు సముద్రం మీద నడుస్తున్నాడు అనేది అర్థం కాలేదు పేతురుకు, అంతకంటే లోతైంది అర్థమైంది. అదేంటంటే నడిపించగలిగిన వాణ్ణి, నడిపించుటకు నడిచొస్తున్నాను. మీకు అర్థమవుతుందా? సముద్రం మీద ఆయన నడవడం ఏంటి? ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రాలే కట్టగట్టుకొని వచ్చి ఆయన పాదాల కింద ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఆయన సముద్రాల గురించి చెప్పిన విషయాలు, మాట్లాడిన విషయాలు మీరు చదవండి. అది ఏదో దేవుడు ఏదో తన శక్తిని చూపించడానికి కాదు. ఆయన వచ్చింది మన జీవితంలో బాధాకరమైన పరిస్థితులన్నీ ఆయన్ను బట్టి మహిమాన్వితమైనవిగా మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా! మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఆయన వచ్చినదే మన స్థితిగతులన్నిట్లో ఆయన్ను బట్టి విజయోత్సవం చేయడానికి కొరకు. ఆయన్ను బట్టి ఇది మనం గుర్తించాలి. ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా అది ఉంది. కాబట్టి ఇక్కడ అటువంటి అద్భుతమైన విషయాలు, ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, అయితే మహిమ గల దాని కోసం ఇలా. మీకు అర్థమైన నిరీక్షణ అంటే ఏంటి? అక్కడ చెప్పే నిరీక్షణ గలవారై సంతోషించచ్చు అంటే ఒక ట్రాన్స్లేషన్లో ఏముందో తెలుసా? నీకు పరలోకం దొరుకుతుందన్న ఆశతో సంతోషించు అన్నాడు డైరెక్ట్గా. అర్థమైందా? అక్కడ ఎందుకంటే సబ్జెక్ట్ అది కదా ఆయన మాట్లాడేది. మన నిరీక్షణ అంతం ఏంటి? ఈ క్షయమైపోయేవన్నీ కూడా అక్షయమైనగా మారుతాయి, ఈ మర్త్యమైనవన్నీ కూడా అమర్త్యమైనవిగా మారిపోతాయి. ఈ నశించేదే, ఈ మట్టిలోనికి వెళ్ళేదే, దీన్నే దేవుడు ఏం చేస్తున్నాడు? మహిమ గలదిగా మారుస్తున్నాడు. అది దేవుడు చేసే కార్యం. కాబట్టి నిరీక్షణ అది ఎంతో అద్భుతమైన విషయాలు. మనం ముందుకు వెళ్ళాలి. నిరీక్షణ అనేది ఆశ్చర్యం. కావలసినంత నిరీక్షణ దేవుడు ఇస్తున్నాడు. మీకు తెలుసా? మందిరానికి వచ్చేది ఎందుకో? తెలుసుకోవడానికి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు వాక్యం వినాలి,
ప్రతి ఒక్కరు ఏం చేయాలి? వాక్యము వినాలి. కానీ మనకు నిరీక్షణ ఉంది. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మట్టి కొరకు కాదు, మహిమ కోసం. సాధారణమైన పరిస్థితి కోసం కాదు, అందులో అసాధారణమైన విషయాల కోసమే. దేవుని ఆలోచనను బట్టి ఏదైనా మన జీవితంలో ఉంటుంది, అందులో దేవుని ఆలోచన ఉంది. మనం ఏమనుకుంటున్నాం? క్యాజువల్ అనుకుంటున్నాం. ఏదో నా శ్రమను బట్టి, నా స్థితిని బట్టి, నా యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి, ఆరోగ్య పరిస్థితులు బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి, చదువును బట్టి అనుకుంటాం కదా. లేక వెనకాల మా వాళ్ళకి ఇట్లాగే జరిగింది, ఈ సంవత్సరంలో చనిపోయారు, లేకపోతే ఈ రోగం వాళ్ళకు కూడా ఉంది. దేవుని ఆలోచనేది? దేవుని ఆలోచనేది? మన జీవితంలో దేవుని ఆలోచన ఉంది. కాబట్టి నిరీక్షణ ఎంత గొప్ప విషయం. నిరీక్షణ గలవారై సంతోషించుచు. తర్వాత శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమ అనే మాట ఇక్కడ తీసుకొచ్చాడు. నిరీక్షణ అంటే కూడా అక్కడ శ్రమల్లో సంతోషించుట డైరెక్ట్గా చెప్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లోని సంతోషించండి కాదు, నిరీక్షణ అంటే ఈ పరిస్థితులు దేవుడు ఎక్కడి కోసం డిజైన్ చేస్తున్నాడో దానికోసం. యోసేపు జీవితంలో జరుగుతున్నదంతా ఎందుకు? అభిషేకం పొందిన రాజుగా దేవుని చేత ఏర్పరచబడిన పరుగులు తీస్తున్నాడు. ఎందుకు? తన సింహాసనం తన తర్వాత కూడా స్థిరపరచబడడానికి, తన కోసం కాదు. తన కొరకైతే సౌలు పరుగులేం తీయలేదు. ఆ సింహాసనానికి మహిమ జోడించడానికి. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. మహిమ అంటే ఆ సింహాసనం యొక్క సంగతులు, ఆ సింహాసనం గూర్చిన విషయాలు ఈ మరణాన్ని కూడా దాటి రాగలిగే విషయాలతో లింక్ చేయడానికి పరుగులు తీస్తున్నాడు. మహిమ ఉంది దాంట్లో మహిమ ఉంది, దాంట్లో దేవుని ఆలోచన ఉంది. అది వాక్యం చెప్తుంది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, తర్వాత శ్రమయందు ఓర్పు గలవారై, తర్వాత ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇప్పుడు మనం నేర్చుకునే అంశం ఏంటి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అనే అంశాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన యందు పట్టుదల. 3 అంశాలు కూడా శ్రమలకు సంబంధించి. నువ్వు సంతోషించు ఎక్కడ శ్రమల్లో, దేన్ని బట్టి? నిరీక్షణ ద్వారా. దీన్ని దేవుడు ఏం చేయబోతున్నాడో, అవమానాలను దేవుడు ఏం చేయబోతున్నాడు? నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చితివి. నాట్యం కోసం. ఆ అంగలార్పు, ఆ శ్రమే రాకపోతే ఉన్నట్లు నిన్నలాగానే ఈరోజు ఉంటా. కానీ దేవుడు నాట్యంగా మార్చాడు. అంటే ఏమందాం? దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే తట్టుకోలేనంత సంతోషం అందామా? కేకలు వేసే ఆనందం అందామా? నాట్యం అంటే ట్రాన్స్లేట్ చేయండి మీరు. మంచి మంచి పదాలు ఉన్నాయి దానికోసం. ఈ పరిస్థితుల మధ్యలో మార్పులు దానికోసం. ఇది నిరీక్షణ. ఇది మనుషుల దగ్గర మీకు దొరకదు ఈ జవాబు. అలాగే చట్టాల దగ్గర దొరకదు ఈ జవాబు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. ఎవరికి దొరుకుతుంది? ఆయన సన్నిధిలో చేరే వారికి దొరుకుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎక్కడ ఎక్కువ ఉండాలి? దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండాలి. శ్రమల్లో, కష్టాల్లో, అవమానాల్లో, విశ్వాసమును కలిగే పరీక్షల్లో అనుకున్నట్లుగా లేనప్పుడు మనం ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. అది మనం గ్రహించాలి. ఇవన్నీ కూడా శ్రమలను గురించిన విషయాలే. కాబట్టి శ్రమలలో నిరీక్షణ ద్వారా నువ్వు సంతోషించు. మనకు ప్రతి విషయంలో నిరీక్షణ ఉంది. కారణం ఏంటంటే యేసుప్రభు నీకు దొరికాడు. ఒకటే మాట, ఎవరు దొరికాడు నీకు? యేసుప్రభు దొరికాడు. ఆయన దేనికంటే ఎక్కువ? ఇక సంతోషించే వాళ్ళందరినీ పట్టుకురండి. ప్రపంచంలో సంతోషించే వాళ్ళందరినీ పట్టుకురండి. ఎందుకు సంతోషిస్తున్నావు? ఫలాని కారణం. దానికంటే యేసుప్రభు ఎక్కువ. నువ్వు తెలుసుకో. వాళ్ళకంటే నువ్వు ఎక్కువ సంతోషించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన ఎవరు అనేది వేరు. ఒక దైవజనుడు అన్నాడు, లాజరు సమాధి ముందుకి అందరినీ తీసుకొద్దాం, ఒక వేడుక. మరణం చూడక ఎవరు బ్రతకరు అని అందరి సొంతం. అక్కడ నీకు చాలిన వాడు యేసుక్రీస్తు మాత్రమే.
హల్లెలూయా. అలాగే ఈ జీవితంలో కూడా అడుగడుగున ఆయన చాలినవాడు. కాబట్టి నిరీక్షణ వలన సంతోషించుట అనేది జీవితంలో ప్రతి సమయంలో నేను జ్ఞాపకం చేసుకునే విషయం. మీకు కూడా ఇది సహాయపడుతుందని నేను మీకు గుర్తు చేస్తున్నాను. నీ సంతోషం ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? నిరీక్షణలో నుండి. దేవుడు దాన్ని ఎలా మలచబోతున్నాడు, దేవుడు దాన్ని దేని కోసం వినియోగించబోతున్నాడు, మీకు అర్థమవుతుందా? నిరీక్షణ. అంత పెద్ద గొలియాతు ఉంటే దావీదు ఒక రాయిని తీసుకున్నాడు, ఒక చిన్న గులకరాయిని తీసుకున్నాడు. అంత పెద్ద గొలియాతు దగ్గర ఇంత పొడుగు కత్తులే కాదు, ఈటే. అది ఎంత ఉంటుంది? 10 feet ఉంటుందో, 7 feet ఉంటుందో. ఆ ఈట దూరమునకు విసురుతూ ఉంటారు. అంత పొడుగు ఈట ఉన్నా కూడా భయపడుతున్నారు. ఆయన దగ్గర ఏముంది? రాయి ఉంది. ఒక కర్రను పట్టుకొని పోతుంటే గొలియాతు, కర్ర పట్టుకొని వస్తున్నావేంటి, నేను కుక్కనా అంటున్నాడు. దేవుడు నీ దగ్గర ఉన్నదాన్ని ఎంత పెద్దదానికి వినియోగిస్తాడో అది నిరీక్షణ గలవారి సంతోషించాలి. అలాగే శ్రమలో ఏం కావాలి? ఓర్పు కావాలి. శ్రమలో ఓర్పు కావాలి. ఓర్పు గురించి విన్నాం కదా. ఓర్పు గురించి మీరు వినకపోతే మళ్ళీ వినండి. 2 వర్తమానాలు మనం విన్నాం. ఓర్పు కలిగితే నువ్వు ధన్యుడు, ఓర్పు కలగకపోతే నువ్వు ధన్యత లేని వ్యక్తి. ఎవరు ధన్యులు? ఓర్పు కలిగిన వారు ధన్యులు. ఓర్పు లేని వారు ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు. కారణం ఓర్పు లేదు. ఓర్పు కలిగి ఉండాలి శ్రమలో అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎంతవరకు? ఆ దేవుణ్ణి చెప్పని ఎంతవరకు ప్రభువా నేను ఓర్చుకోవాల్సింది, అది ఆయన చెప్పని. ఆయన మెచ్చుకునే అంతవరకు. బలా నమ్మకమైన మంచి దాసుడా బలా అని ఆయన అనేంతవరకు ఓర్చుకో. ఆయన చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. శిష్యులు, ప్రభువా కొద్దిగా చూడు, ఏ రకంగానే చూడు, మాకు ఇబ్బందికరంగా ఉంది. ఆయన పరీక్షిస్తున్నాడు కదా. ఎందుకు పరీక్షిస్తున్నాడు? అంతగా పరీక్షిస్తేనే కదా ఆ విశ్వాసం నీకు అర్థమవుద్ది. లేకపోతే ఆమెను గురించి ఏమనుకుంటావు నీవు? మా యూదా మతమే గొప్పది అని ఆ గొప్పతనం అంతా నువ్వు మొదలు పెడతావు. ఇక్కడ నిలబడాలి కదా, నీ విశ్వాసం ఏంటో ఇక్కడ నిలబడాలి కదా. నా గురించి నీకు తెలిసిందేంటో ఇక్కడ నిలబడాలి కదా. ఆమెకు ఉంది, మెచ్చుకోగలిగే అంత ఉంది అనేది తీసుకురావాలనుకున్నాడు. కాబట్టి కొన్నిసార్లు ఇతరులు మన పట్ల జాలి చూపించవచ్చు, ఒకవేళ మనమే మన పట్ల జాలి చూపించుకోవచ్చు. కానీ దేవుడు కొన్నిసార్లు జాలి చూపనట్టుగా అనిపిస్తూ ఉందంటే జాలి చూపకపోవడం కాదు, నీ గొప్పతనాన్ని ఇంకా పెంచాలనుకుంటున్నాడు ఆయన. ఆ విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి ఓర్పు ఎంతవరకు? దేవుడు చెప్పేంతవరకు, దేవుడు దిగి వచ్చేంతవరకు, దేవుడు కార్యం చేసేంతవరకు, దేవుడు మాట్లాడేంతవరకు మాట్లాడతాడు. నా తరపున నా స్నేహితులతో మాట్లాడేవాడు ఒకడు నాకు కావాలని ఎంతో కోరుచున్నాను అని రకరకాల బాధను వ్యక్తపరిచాడు యోబు. కానీ దేవుడు అంతకంటే ఎక్కువగా మాట్లాడాలని ఉంది. కానీ నీ గొప్పతనాన్ని అడ్డగించడం ఇష్టం లేక, తన గొప్పతనం కోసం కాదు, అటువంటి దేవుడు ఆపేస్తాడు. కొన్ని మన ప్రార్థన ద్వారా ఆపేస్తాడు, కానీ మన గొప్పతనం కొరకు మాత్రం ఆయన ఆపడు. ఇటువంటి విషయాలన్నీ మనం గ్రహించాలి. కాబట్టి శ్రమలో ఏం కావాలి? ఓర్పు కావాలి. శ్రమలో ఓర్పు కావాలి. అందుకే మనం విన్నాం, ప్రభువుని తలంచుకోనండి. భక్తుల శ్రమలు చూడండి. భక్తుల శ్రమలు చూస్తే నీదెంత? భక్తుల శ్రమలు చూస్తే మనదెంత? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు తన శ్రమల గురించి. లోపల శ్రమలే, బయట శ్రమలే, మనసులో కూడా శ్రమలే. సంఘమును గూర్చి లోపల ప్రసవ వేదన అని చెప్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. అలాగే బయట అంటే ఎక్కడ? ప్రయాణములో, నదుల్లో, చలిలో, స్వజనుల ద్వారా, అన్యజనుల ద్వారా ఎన్ని రకాలైన శ్రమలు ఉన్నాయో అవన్నీ చెప్పాడు.
కాబట్టి భక్తుల శ్రమలు చూసి అందులో వారి ఓపికను చూడాలనే విషయాన్ని మనం విన్నాం. ఈ సమయంలో ప్రార్థన యందు పట్టుదల అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రోమాపత్రిక 12:12 మనం చూస్తున్నాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే ఏంటి? ప్రార్థనలో పట్టుదల కొన్నిసార్లు మనం చెప్పలేకపోవచ్చు, కానీ లోపల తెలుస్తుంది. ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి. ఈ పట్టుదలకు సంబంధించిన ఈ మాటను కొన్ని చోట్ల ఉపయోగించాడు. అందులో విశ్వాసం అన్న చోట కూడా ఉపయోగించాడు. పట్టుదల అంటే విశ్వాసం. మీకు అర్థమవుతుందా? పట్టుదల అంటే ఏంటి? విశ్వాసం ఉంటేనే కదా పట్టుదల ఉంటుంది. విశ్వాసం లేకపోతే పట్టుదల ఉండదు. విశ్వాసం ఉంటే ప్రార్థనలోనే ఉంటా. ప్రార్థన విడువో. ఎందుకు? నాకు విశ్వాసం ఉంది కాబట్టి. పట్టుదల అంటే విశ్వాసం. అలాగే ఈ పట్టుదల అనే ఆ మాట ఆసక్తి అన్న దగ్గర కూడా ఉపయోగించాడు, లేక ఆసక్తి దగ్గర చెప్పిన మాటను ఇక్కడ ఉపయోగించాడు. ఆసక్తి, అత్యాసక్తి. మనం అపోస్తల కార్యం 12:5 పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం అతని కొరకు అత్యాసక్తితో, అనగా వారి మనస్సులను దేవుని సన్నిధిలో కుమ్మరించుటకు అని ఒక ట్రాన్స్లేషన్లో చెప్పాడు. వారి హృదయాలను దేవుని సన్నిధిలో ఉండనిచ్చుటకు వారు నిర్ణయించుకున్నారు. ప్రార్థన చేసి రావడం కాదు, ప్రార్థనలో ఉండుటకు నిర్ణయించుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేద్దాం కాదు, ప్రార్థన చేసి వద్దాం కాదు, 1 గంట ప్రార్థన 2 గంటలు ప్రార్థన కాదు, ప్రార్థనలో ఉందాం. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. మన దానికి బదులు ఏదేదో చెప్తుంటాం దేవునికి. ప్రభువా, బయటికి వెళ్ళలేకున్నా, లోపల ఉండలేకున్నా, హృదయంలో ఆందోళన, ఇదంతా. మరి అక్కడే ఉండు, ఆయన దగ్గర ఉండు. ఎటు వెళ్ళినా శ్రమ, ఎటు వెళ్ళినా కష్టం ఉంది, బాధ ఉంది, మరి దేవుని దగ్గర ఉండు. అక్కడ మాత్రం ఉండలే. చింతించుట ఇష్టం, బయటికి వెళ్ళట ఇష్టం, మనుషులతో మాట్లాడట ఇష్టం, వ్యతిరేక విషయాలు ధ్యానించడం ఇష్టం, ప్రార్థనలో ఇష్టం లేదు. దేవుణ్ణి ధ్యానించు. ఆయన సింహాసనాసీనుడు. ఆయన చేయని ఏది దాటిపోదు. ఆయన చేయని దాటిపోద్దా? దాటిపోదు. ఆయన చేయని ఏది కూడా దాటిపోదు. ఎవరు ఎంత దూరం పోయినా అక్కడి నుండి తీసుకొస్తాడు ఆయన. ప్రార్థన యందు పట్టుదల, ప్రార్థన యందు పట్టుదల. ఎన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో. పట్టుదల అంటే విశ్వాసం, పట్టుదల అంటే ఆసక్తి, పట్టుదల అంటే నీ హృదయాన్ని కుమ్మరించుట, హృదయాన్ని కుమ్మరించుట. పట్టుదల అంటే ఎడతెగకుండా, విడువకుండా ప్రార్థించుట. ఇవన్నీ పట్టుదలలో ఉన్న విషయాలు. కాబట్టి మొదటిగా విశ్వాసము, లేక మరొక విషయం ఆసక్తి, దాన్ని కూడా ఇందులో కలిపి చెప్తున్నాను. ఆసక్తి. మనము ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. అనేకులకు ప్రార్థన మీద ఆసక్తి లేదు. ప్రార్థన విడిచిపెట్టి చేసే కార్యక్రమాల మీద ఆసక్తి ఉంది. దేని మీద ఉండాలి ఆసక్తి? దేవుడి కంటే ఎవరైనా ఎక్కువ చేయగలరండి? కానీ మనుషుల మీద ఆధారపడతామా, దేవుని మీద ఆధారపడతామా? దేవుని మీద ఆధారపడడాన్ని ఏ స్థానంలో పెడతారు? మనుషుల మీద ఆధారపడడాన్ని, లేక మనుషుల్ని ఆశ్రయించడాన్ని ఏ స్థానంలో పెడతారు? మీరే. దేవుని మీద ఆధారపడడాన్ని ఏ స్థానంలో పెడతారు? ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయని మీరు చెప్తారు? మనుషుల దగ్గర నుండి ఎలాంటి రిజల్ట్స్ కనబడుతున్నా కూడా మనుషుల మీదే కనబడుతున్నా. మందుల గురించి కనబడుతుంది, డాక్టర్ల గురించి కనబడుతుంది. మనుషులు మనుషులే, మేము మనుషులమే అని వాళ్ళు చెప్తున్నా వాళ్ళ మీదనే. అంతకు మించింది లేదు. ఎవరు? దేవుడు లేనోళ్ళు చేసే పనులు. ఎవరు చేస్తున్నారు? దేవుడు ఉన్నవాళ్ళు. ఎవరు చేస్తున్నారు? విశ్వాసులు. విశ్వాస గృహమునకు చేరిన వారు. అది మన పేరు కాదులేండి. ప్రపంచంలో సంఘానికి దేవుడు ఇచ్చిన పేరు మనం పెట్టుకున్నాం, ప్రేతోమని. మన పేరు కాదు అది. విశ్వాస గృహమునకు చేరిన వారు అంటే యేసుక్రీస్తును విశ్వసించడానికి పిలువబడిన వారందరూ కూడా ఒక చోటికి వస్తున్నారు. ఆ చోటుకు విశ్వాస గృహం అని పేరు. మీకు అర్థమవుతుందా? ప్రపంచం అంతటా విశ్వాస గృహం అని పేరు. సంఘానికి ఉన్న మరొక పేరు.
వారందరూ కూడా దేవుని మీద ఆధారపడుట కంటే, రండి మనం ప్రార్థన చేద్దాం అనే దానికంటే కూడా దేని మీద ఆసక్తి ఉంది? చేయకూడదని కాదు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. మొదటి స్థానం ఆసక్తి, పట్టుదల, హృదయాలు కుమ్మరించుట, ప్రార్థన చేసి ముగించుట కాదు, ప్రార్థనలో కొనసాగుట, ప్రార్థనలో ఉండుట. ప్రార్థనలో ఉందాం ఈ రోజంతా, ఈ రాత్రంతా. అలా కాదు, ప్రార్థన చేసి ముగిద్దాం, 1 నిమిషమే చేయండి, 2 నిమిషాలే, దీనికైతే అందరికీ ఇంట్రెస్ట్. అదే వేరే దగ్గర గంట కాదు 2 గంటలైనా ఇక్కడ కూర్చుందాం, ఎక్కడ రోడ్డు మీదనో లేకపోతే ఆఫీస్ ముందో ఆఫీస్లోనో, అక్కడ ఎంతసేపు అది పట్టించుకోకున్నా కూర్చోవడమే. ఇంతకంటే పట్టించుకునేవాడు మనకున్నాడు, అక్కడికి వెళ్దాం. ఇంతకంటే గొప్ప అధికారం మనకుంది, అక్కడికి వెళ్దాం. అది తెలివైన పని. మీకు అర్థమవుతుందా? మనకి ఎక్కువ ఆసక్తి ఎక్కడుంది? ఇది ప్రశ్న. ఎక్కువ ఆసక్తి ఎక్కడుంది? ఎక్కువ ఎక్కడ ఉండాలని ఉంది? ఎక్కడ హృదయం కొమ్మరించబడుతుంది? ఎక్కడికి కాళ్ళు పరుగులు తీస్తున్నాయి? ప్రార్థన బయటికే పరుగులు తీస్తున్నాయి కదా. ఇక్కడ వాక్యము ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు, ప్రార్థన విడువకు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇవన్నీ కూడా ఏ విషయాలు తెలియజేస్తున్నాయి? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనల గ్రంథం 118వ కీర్తన, 118వ కీర్తనలో 8-9 వచనాలు మనం చదువుకుంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మొదట ఎక్కడ కనబడాలండి? మొదట ఎక్కడ ఉండాలి? ఎన్ని రోజులున్నావు? ఎన్ని గంటలున్నావు? దేని మీద నీ ఆసక్తి? ఎక్కడ ఉండాలి? ఎక్కడుండుట మంచిది? ఎవరు గొప్పగా చేస్తారు? అనేకులు విశ్వాసులే కానీ ఏం లేదు, అనేకులకు ప్రార్థన వచ్చు కానీ ప్రార్థన పరులే కానీ ఏం లేదు, ప్రార్థనలో పట్టుదల లేదు. పట్టుదల అంటే విశ్వాసం, పట్టుదల అంటే ఆసక్తి, పట్టుదల అంటే హృదయాలు మనస్సుండుట. నాకు మనసు ఉంది, గంట కాదు 2 గంటలు కాదు, రాత్రంతా, ఉదయకాలం అంతా, 3 రోజులు. ఎన్ని రోజులు? 3 రోజులు. దేనికి? ప్రార్థనలో. దానియేలు 21 రోజులు. దానియేలు 21 రోజులు ఉన్నాడండి. మధ్యలో అర్జెంటు కాల్ డ్యూటీస్ పడ్డాయి. అర్థమవుతుందా? మళ్ళీ పరిగెత్తుకొని వచ్చాడు. ఎక్కడికి? ప్రార్థనకు. అత్యవసరమైన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఏదైనా తెలియజేసి వెంటనే మళ్ళీ ఎక్కడుంది అతని మనస్సు? ఆహారం మీద లేదు, పానీయం మీద లేదు. అలాగే చక్కగా పూర్తిగా స్నానము చేయుట, తైలం రాసుకొనడం, ఇటువంటి కార్యక్రమాల మీద లేదు. ప్రార్థన మీదనే మనసు ఉంది. ప్రార్థన యందు ఏముండాలి? పట్టుదల ఉండాలి. ప్రార్థనను విడువకు, ప్రార్థన పట్ల నీ విశ్వాసాన్ని చూపించు, ప్రార్థన పట్ల నీకున్న ఆసక్తిని చూపించు, ప్రార్థన అంటే ఏంటో చూపించు అంటుంది వాక్యం. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ప్రార్థన చేసిన తర్వాత కూడా ఏముండాలి? ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే ఆ ప్రార్థన పట్ల నీకున్న నమ్మకాన్ని మాత్రము నీవు కట్ చేయకు, దాన్ని ఒక చైన్ సిస్టమ్ లాగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నెవర్ స్టాప్ ప్రేయింగ్ అనే విషయాన్ని చెప్పాడు వాక్యంలో. అలాగే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రే వితౌట్ సీజింగ్. ప్రే వితౌట్ సీజింగ్ అది వాక్యం చెప్తుంది. బీ అన్సీజింగ్ ఇన్ ప్రేయర్ అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన విషయంలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, ఎడతెగక, అనగా విడవకుండా. ప్రార్థన మనస్సును విడవకు.
ప్రార్థన మనస్సును విడవకు. మరలా సమయం దొరికినప్పుడు మరలా వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. ఎన్నిసార్లైనా పరలోక ద్వారములను తడుతూనే ఉంటాను నేను. ఎన్నిసార్లైనా పరలోక రాజు యొక్క సన్నిధిలో నాకు అవకాశం ఉన్నంత వరకు నేను కనబడుతూనే ఉంటాను. ప్రార్థన యందు, ప్రార్థించుట యందు, దేవునితో మాట్లాడుట యందు ఏముండాలి? పట్టుదల ఉండాలి, పట్టుదల ఉండాలి, ఆసక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, మనసు ఉండాలి. హృదయాలు, మీ దేవుని సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించండి, కుమ్మరించండి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 62వ కీర్తన, 62వ కీర్తన 8వ వచనం చూడండి. 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. కుమ్మరించుట, నీ హృదయం అంత దేవుని సన్నిధిని గట్టిగా పట్టుకోనివ్వు. అంటే హృదయము ఇంకా దేవుని సన్నిధిలోనికే రాలేదు చాలా మందికి. ప్రార్థనలో ఎక్కడుంది హృదయము? చాలా ఆలోచనలో చిక్కుకుంది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దేనికి? హృదయానికి. దేవుని సన్నిధిలో బాడీ ఉంది, శరీరం ఉంది, కానీ మనసు ఇంకా రావట్లేదు, ఆలస్యం అవుతుంది. కారణం తలంపులు, ఆలోచనలు, ప్రణాళికలు, వ్యూహాలు, వీటన్నిటిలో చిక్కుకొని వాటన్నిటిని అన్ని త్వరగా రాలేకపోతుంది. ఏకాగ్రత అనేదే రావట్లేదు. ఇంకా హృదయాన్ని కుమ్మరించడం, హృదయము దేవుని సన్నిధిని గట్టిగా అంటుకొని ఉండడం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి వాక్యంలో మనం చూస్తున్నాం, మనుషుల్ని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులని ఆశ్రయించడం ఒక ప్రయత్నం. దేవుడు వాక్యంలో దాన్ని వ్యతిరేకించలేదు, ఒక ప్రయత్నం. నేను చెప్పేది ఆ రెండింటిని పోలిస్తే ఏది గొప్ప, ఏది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది, దాన్ని గౌరవించు అంటున్నాను నేను. ఎందుకంటే దాని విలువ అన్న తెలియాలి కదా మనకు, దాని విలువైన తెలియాలి కదా. మనము మనుషుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు నో అని చెప్తారు, తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనుషుల దగ్గరికి వెళ్తాం, వారు ఆశ చూపిస్తారు, చివరికి మోసం చేస్తారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనుషుల దగ్గరికి వెళ్తాం, వారు నో అన్న తర్వాత కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, అక్కడ నుండి విమర్శలోనికి దిగుతున్నారు, వ్యతిరేకతలోనికి, పోరాటాల్లోనికి. ఇవన్నీ మన పనులు కాదు, జడ్జిలు అవుతున్నారు వీళ్ళు. తీసేయాలా, ఉంచాలా, అది ఆలోచించే దేవుడు, మనం కాదు. శిక్షించడం అది దేవుడు, అప్పగించడమే, తెలియజేయడమే. మనకు ప్రభువు ఉన్నాడు, నీ బాధ వినడానికి, నీ కష్టం వినడానికి ప్రభువు ఉన్నాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అనేకమైన విషయాలు. సమయం అయింది కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, కానీ ప్రార్థనలో పట్టుదల అనేది ఉండాలి. ప్రార్థన చేసి ముగిద్దాం కాదు, ప్రార్థన చేసి ముగించడం కాదు. ప్రార్థనలో ఏది నీ విశ్వాసం, ఏది నీ ఆసక్తి, ఏది నీ హృదయాలు కుమ్మరించుట, అలాగే ఏది విడవకుండా దేవుని సన్నిధిలో కనబడుట. విడవకుండా ఆయన సన్నిధిలో ఉంటాను. ప్రార్థన యందు పట్టుదల ఉండాలి. ముఖ్యంగా శ్రమలో కానీ, కష్టములో కానీ, ప్రతికూలమైన పరిస్థితుల్లో కానీ మనకేం కావాలి? ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థనలో ఏం కావాలి? పట్టుదల కావాలి అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒకవైపు సాతాను యుద్ధం చేస్తున్నాడు, దానియేలు దగ్గరికి జవాబు వెళ్ళకూడదని. దానియేలు ఎలా జయించాడు? పట్టుదల జయించాడండి. వాడి పట్టు సడలిపోతుంది, ఎందుకంటే ఈయన పట్టు ఎక్కువైంది. ఎక్కడ? ప్రార్థనలో. వాడు పోరాటం చేయలేకపోతున్నాడు, ఎందుకు? ఈయన పట్టు ఎక్కువ ఉంది. ఆ పట్టు విడుస్తాడేమో, నాకు విజయం దొరుకుతుంది అనుకున్నాడు, కానీ ఆయన విడిచేటట్లేడు. ఆయన విడవకుండా దేవుని సన్నిధిలో ఉన్నందుకు వాడు విజయము దొరకాల్సిన పరిస్థితిలో వాడికి విజయం దొరకలేదు, అపవాదికి. వాడు ఓడిపోయాడు. దేన్ని బట్టి? దానియేలుకున్న పట్టుదలను బట్టి. అది మనం అర్థం చేసుకోవాలి. పోరాడుతున్నాడు శత్రువు, వ్యతిరేక ఒకడు ఉన్నాడు కదా, అడ్డగించేవాడు ఒకడు ఉన్నాడు కదా, మన మంచిని, మన క్షేమాన్ని, మన ఘనతను అడ్డగించేవాడు ఉన్నాడు కదా. మానవ జాతికి శత్రువు
దేవుణ్ణి సేవించే వారికి శత్రువు ఒకడున్నాడు, సాతాను. వాడు అడ్డగిస్తూ ఉంటాడు. దేవుని నుండి ఏది రాకుండా అడ్డగించాలని ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు. ఇంకా అక్కడి నుండి మికాయేలు, అలాగే దేవుని దూతలో ప్రధాన అధికారి, మిగిలిన వారందరూ అక్కడి నుండి వాడిని తరిమేసే అంతవరకు వాడు అడ్డగిస్తూనే ఉంటాడు, మధ్యలో ఉన్నాడు. కానీ మనకు జయించే సూత్రాలు చెప్పాను. పట్టుదల కలిగి ఉండు, వాడి పట్టు సడలిపోతుంది. మనమేమనుకుంటున్నాం? దేవునికి తెలియదా? దేవుడు చెప్పాడు కదా, దేవుడు చేయొచ్చు, ఆయన అన్నీ చేసి చూపిస్తాడు, ఆయనకు సమయం ఉంది. కానీ ఇప్పుడు గురించి అడిగితే మాత్రం ఒకటే జవాబు, నువ్వు పట్టుదల కలిగి ఉండు. దేని పట్ల? దేని పట్ల? దేవుని ప్రశ్నించడం మీద పట్టుదల కాదు. దేవుని అడుగుతాను, మర్చిపోతున్నాను, ప్రశ్నలన్నీ అడగాలి అని రాసుకోవడం మీద కాదు పట్టుదల. దేని మీద పట్టుదల? ప్రభువా నేను నమ్ముతున్నాను, నా ఆలోచనల కంటే మీ ఆలోచనలు గొప్పవని నమ్ముతున్నాను, నేను ఆలోచించిన దానికంటే నీవు చేసేది ఎంతో గొప్ప ఫలితాలను ఇస్తుందని నమ్ముతున్నాను. అయితే ఆ విషయాలు తెలుసుకోవడానికి నాకు ఒక సమయం నువ్వు నిర్ణయించావు, నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు నేను ఏం చేస్తాను? ఎదురు చూస్తాను. అది మనం కలిగి ఉండాలి. ఇప్పుడే చెప్పాలి దేవుడు, ఇప్పుడే, అది కాదు. అక్కడ మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన అంటే విశ్వాసం. ప్రార్థన అంటే కూడా విశ్వాసం. ప్రార్థన అంటే ఏంటి? దేవుడు నా ప్రార్థన వింటాడు, నా కొరకు కార్యాలు చేస్తాడు, అది ప్రార్థన. ప్రార్థన అంటే ఒంటరిగా అరణ్య రోదన కాదు, ఆ పేరు పెట్టకండి మీరు. ప్రార్థన అంటే ఒంటరిగా మనమే మాట్లాడుకోవడం, అది కాదు ప్రార్థన అంటే. ఏంటి? అలాంటి లోకం ఏమనుకుంటుంది? పిచ్చివాడైనట్టున్నాడు అనుకుంటుంది లోకం. ప్రార్థన అంటే ఒంటరిగా మనం మాట్లాడుకోవడం కాదు, దేవునితో మాట్లాడుట. ఆ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఎరిగిన వారమై, అందుకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉందాం. శ్రమల్లో, ప్రతికూలతలలో మనం పట్టుదల కలిగి ఉండాలి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనంలో, భక్తిహీనుడు అన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళలేడు, అన్నిసార్లు దేవుని నమ్మలేడు, దేవుని మీద ఆశ పెట్టుకోలేడు, ప్రార్థనను నమ్మలేడు అనే విషయాన్ని చెప్పాడు అక్కడ. భక్తిహీనుడు అన్నిసార్లు దేవుడు ఉన్నాడు అని చెప్పగలడా? అతనికి నమ్మకం లేదు. ఎందుకంటే అతని భక్తిహీనమైన క్రియలన్నీ కూడా వేరే వైపు దారి చూపిస్తూ ఉంటాయి. వాటి మీద పట్టుదల చూపిస్తూ ఉంటాడు, వాటి మీద ఆ పోరాటం తీవ్రత చూపిస్తూ ఉంటాడు. కానీ భక్తి పరుడు అన్ని సమయాల్లో దేవుని వైపు చూస్తాడు అంటున్నాడు అక్కడ. అన్ని విషయాల్లో దేవుని తట్టు చూస్తాడు, దేవుని నమ్ముతాడు, అన్నిటినీ దేవునికి కనెక్ట్ చేస్తాడు. అన్నిటికీ ఏ విషయమైనా, తన మానసికమైన సమస్యలైనా, భౌతికమైన సమస్యలైనా, అవి ఏ విషయాలైనా దేవుణ్ణి మధ్యలో తీసుకొచ్చి పెడతాడు. భక్తిపరుడు అన్న విషయాన్ని అక్కడ యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. 146వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తాం. 5వ చరణం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, అలాగే ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో అతడు ధన్యుడు. ఎవరు ధన్యులు? దేవుని మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు. మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మన కార్యాలన్నిటి విషయంలో, న్యాయం విషయంలో, అలాగే ఏ విషయంలోనైనా దేవుని మీద ఆశ పెట్టుకో. నా శ్రమను తొలగించేవాడు, నా శ్రమనే నాకు ఆనందంగా ఘనతగా మార్చగలిగిన వాడు నాకున్నాడు. నేను ఆయన మీద ఆశ పెట్టుకుంటున్నాను, ఆయన నాకు న్యాయం తీర్చేవాడు. ఆయన మీద మనము ఆశ పెట్టుకోవాలి. 33వ యెషయా గ్రంథం 33వ అధ్యాయం చూడండి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 33వ అధ్యాయంలో 22వ వచనాన్ని చూస్తే, యెహోవా మనకు ఎవరు? న్యాయాధిపతి. దేవుడు మనకు జడ్జి అండి. ఎంత చక్కగా ఉంది వాక్యం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఆయన మనల్ని రక్షించను. చూడండి, ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయం ఎలా తీర్చాడో సందర్భాలన్నీ చూస్తుంటే మన కేసు ఎంత ఆలస్యం అవుతో మనం అంత ఆనందించాలి. అర్థమవుతుందా?
మన విషయం ఎంతగా ఆయన చేతుల్లో ఉంటే, తీర్పు తీర్చకుండా ఆయన చేతుల్లో ఉంటే అంత లాభం అని మనం తెలుసుకుంటాం. ఆయన చేతుల్లోకి తీసుకున్నప్పుడు దాని విలువ ఎంత పెరుగుతుందో. కాబట్టి ఆయన మన న్యాయాధిపతి, ఆయన మన రాజు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇది వాక్యం తెలియజేస్తున్న విషయం. కాబట్టి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉందాం. దేవునితో మాట్లాడుట ప్రార్థన, దేవుని మీద ఆధారపడుట, దేవుణ్ణి ఆశ్రయించుట. మనం ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగం 62వ కీర్తనలో 8వ చరణంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయం. కాబట్టి ఎల్లప్పుడూ మీ నమ్మికను ఆయన యందు ఉంచండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించుకోవాలి. ఎల్లప్పుడూ ఆయన యందే మన నమ్మికను ఉంచాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థన యందు మనము పట్టుదల కలిగి ఉందాం. ప్రార్థనకు దేవునితో మాట్లాడట, ప్రార్థనకు దేవుని ఆశ్రయించుట, దేవుని సన్నిధిలో కనబడుట, పరలోక ద్వారములను తలుపులను తట్టుట, ఆ విషయంలో ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.